సో వెల్కమ్ టు స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ. త్వరలో మనకు వచ్చేటువంటి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ కానీ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్ కానీ మనకి ఒక కీలకమైనటువంటి భాగం ఏంటంటే జనరల్ స్టడీస్లో మనకి భారత భూగోళ శాస్త్రం, ప్రపంచ భూగోళ శాస్త్రం, ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం, తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ భూగోళ శాస్త్రం. సో దీన్ని ఎట్లా మనం అధ్యయనం చేయాలి? ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎలా అధ్యయనం చేయాలి, తెలుగు మీడియం అభ్యర్థులు ఎలా అధ్యయనం చేయాలి? ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకైతే చాలా మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న జాగ్రఫీ బుక్స్ మొత్తం ఎన్సీఆర్టీ బేసిక్స్ చదవాలండి, నోట్స్ తయారు చేసుకోవాలి. 6th, 7th, 8th, 9th, 10th చాలా అద్భుతంగా ఉన్నాయి జాగ్రఫీ మీద. ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చిన తర్వాత +1, +2 బుక్స్ చూడాలి. అదే మనకి అకాడమీలో కూడా ఏంటంటే ఇంగ్లీష్ మీడియం జాగ్రఫీ ఉంది, తెలుగు మీడియం జాగ్రఫీ ఉంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి సంబంధించి తెలంగాణ అకాడమీ వాళ్ళు వేశారు, ఇటు ఏపీ అకాడమీ వాళ్ళు వేశారండి. దాంట్లో ప్రపంచ భూగోళ శాస్త్రం, మానవ భూగోళ శాస్త్రం, ఆర్థిక భూగోళ శాస్త్రం, సరే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి భూగోళ శాస్త్రం ఉందండి. ప్రపంచ భూగోళం మీద కూడా ఉందండి. 2 బుక్స్ పెద్ద పెద్ద వాల్యూమ్స్లో మనకి తెలంగాణ అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఆ తెలంగాణ అకాడమీ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటివి ఇటు ప్రపంచ భూగోళానికి మనం చదవచ్చు, ఏపీపీఎస్సీ వాళ్ళు ఇండియన్ భూగోళాన్ని చదవచ్చు. తెలంగాణ మనకి లేదు కాబట్టి దాన్ని ఒమిట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా తెలుగు మీడియం బుక్స్ ఉన్నాయి, ఇటు ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి ఇంకా స్టాండర్డ్ బుక్ ఒకటి కావాలంటే మాజిద్ హుసేన్ వాళ్ళది ఒకటంటే టాటా మ్యాగ్రైట్స్ వాళ్ళు కూడా జాగ్రఫీ మీద మంచి బుక్స్ పబ్లిష్ చేశారండి. ఈ బుక్స్ అన్ని కూడా మనకి బాగా ఉపకరిస్తాయి. దీంతో పాటు ఏంటంటే మనకి ఓల్డ్ అకాడమీ పుస్తకాల్లో చాలా ఇన్ఫర్మేషన్ అంటే ఫిజికల్ జాగ్రఫీ కానీ, ఎకనమిక్ జాగ్రఫీ కానీ, హ్యూమన్ జాగ్రఫీ కానీ మంచి మంచి బుక్స్ ఉన్నాయండి. ఈ బుక్స్ దగ్గర పెట్టుకొని మన సొంత నోట్స్ తయారు చేసుకున్నట్లయితే మన విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.